తెలతెలవారుతోంది. తన ముఖం మీద ఎవరో ముఖం పెట్టినట్లు అనిపించి చటుక్కున కళ్ళు తెరిచాడు వాసు. ఎదురుగా గుర్రం నిల్చునుంది. గుడ్ మార్నింగ్ బాయ్ అన్నాడు వాసు నవ్వుతూ. ఏదో అర్థమైనట్లు తల తోక ఊపుతూ గట్టిగా సకిలించింది గుర్రం. ఆప్యాయంగా దాని జూలు నిమిరాడు. చేసిన అతి చిన్న మేలుకు కృతజ్ఞత చూపించుకుంటున్న ఆ మూగజీవిని చూస్తుంటే అతడి మనసు ఆప్యాయతతో నిండిపోయింది. రైఫుల్, నువ్విక్కడ పులులతో గాడిదలతో ఆడుకుంటూ కూర్చో. అవతల నువ్వు చేయవలసిన ఘనకార్యాన్ని గంధర్వులు చేస్తారు. విసుగ్గా నరేష్ అంటున్నట్లు తోచింది. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది. లేచి నిలబడ్డాడు. గుర్రం వంక అభిమానంగా చూస్తూ, బాయ్, నాకు అవతల బోల్డు పనుంది. పని చేయకుండా ఇలా సోమర్లా పడుకుంటే మా గురువు నా తాట ఒలిచేస్తాడు. మరొస్తాను, బాయ్ అంటూ ముందుకు నడిచాడు వాసు. వెనకగా డెక్కల చప్పుడు వినిపించింది. ఆశ్చర్యంగా తల వెనక్కి తిప్పి చూశాడు వాసు. తన వెనకే నడిచొస్తోన్న గుర్రం కనిపించింది. నో మై డార్లింగ్, ఎందుకు నా వెనకాలొస్తావు? హాయిగా ఈ అడవుల్లో స్వేచ్ఛావాయువులు పీల్చుకో. నువ్వెందుకు అనవసరంగా నాతో వచ్చి ఆపదలు కొని తెచ్చుకుంటావు అన్నాడు వాసు. తనకు ఏదో అర్థమైనట్టు, ఆ మాటలు తనకు రుచించినట్లు గట్టిగా సకిలించింది అడవి గుర్రం. ఆశ్చర్యపోయాడు. మరొక్కసారి దాన్ని వెనక్కి తిరిగిపోమని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ససేమిరా, నేను వెళ్ళను అన్నట్టుగా అది తల అడ్డంగా ఆడించింది. ఆల్ రైట్ రా, వద్దంటే ఆగుతావా అంటూ ముందుకు నడిచాడు వాసు. వెనకగా అతడిని అనుసరించింది గుర్రం. మధ్యాహ్నం అయ్యే వరకు నడుస్తూనే ఉన్నారు. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. ఎండ నిప్పులు చెరుగుతోంది. వాసు కడుపులో ఆకలి మధ్యాహ్న మార్తాండుని వలె ప్రజ్వరిల్లుతోంది. అతడిని నీరసం నిస్సత్తువ ఆవహించాయి. ఒక చెట్టు నీడన ఆగాడతడు. కిటు బ్యాగులో నుండి బ్రెడ్ తీసి నమలసాగాడు. గుర్రం అతడి ఎదుటికొచ్చి నిలబడింది. ఏం భాయ్, నువ్వు కొంచెం బ్రెడ్ తింటావా అంటూ చేతిలోని బ్రెడ్ ముక్కని దాని నోటికి అందించాడు. తల అడ్డంగా ఊపింది గుర్రం. అబ్బో, నీకు అన్నీ అర్థమవుతున్నాయే. పో, నువ్వు కూడా ఏదన్నా తినిరా. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరదాం అన్నాడు. గుర్రం అక్కడి నుండి కదిలి ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది. వాసు చెట్టు మొదట్లో జారగిలబడి కూర్చున్నాడు. వాటర్ బాటిల్లోని నీళ్లతో పెదవులు తడుపుకున్నాడు. సిగరెట్ తీసి వెలిగించుకుని పొగ పీల్చసాగాడు. గంట గడిచింది. ఇక లేచి బయలుదేరడం మంచిదనిపించింది. గుర్రం కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఏం భాయ్, ఎక్కడున్నావు? కమాన్ క్విక్ అంటూ అరిచాడు. అతడి కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. అతడికి జవాబిస్తున్నట్టుగా దూరం నుండి సకిలించింది గుర్రం. వెనకే డెక్కల చప్పుడు వినిపించింది. నిమిషం గడిచేసరికి అతడి ముందుకొచ్చి నిలబడింది గుర్రం. దాన్ని చూస్తుంటే అది ఎన్ని జన్మల బంధమో అనిపించింది వాసుకి. జానీ అన్నాడు దాని వంక చూస్తూ. చివాల్న అతడి వైపు తిరిగిందది. ఇక నుండి నిన్ను జానీ అని పిలుస్తాను బాయ్ అన్నాడు వాసు దాని మెడ నిమురుతూ. అలాగే అన్నట్టు తల ఊపింది. లెటర్ స్టార్ట్ జానీ అంటూ ముందుకు అడుగు వేశాడు. అతడి వెనకగా నడవసాగింది జానీ. ఒక అరగంట సేపు నడిచారు. ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లే కనబడుతున్నాయి. చీకటి పడే వరకు అలా నడుస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. చీకటి పూర్తిగా ఆ ప్రాంతాన్ని అలుముకునే సమయానికే ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకుని ఆగిపోయారు. ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయాన్నే ప్రయాణం సాగించాలని నిర్ణయించుకున్నాడు వాసు. చితుకులు ఏరుకొచ్చి చిన్న క్యాంప్ ఫైర్ వెలిగించాడు వాసు. టిన్ ఫుడ్ తీసి వాటర్ బాటిల్లోని నీటితో గొంతు తడుక్కొని నిద్రకు ఉపక్రమించాడు. అతడికి కొంచెం దూరంలో విశ్రమించింది జానీ. సరిగ్గా అదే క్షణంలో చెంగున పొదల్లో నుండి బయటకు దూకి వేరొక పొదవైపుకు పరుగు తీసిందొక అడవి పిల్లి. గుండెల మీద నుండి పెద్ద బండ దించినట్లుగా రిలాక్స్ అయ్యారు. సంధించిన బాణాన్ని అంబుల పొదిలో వేసుకుని విల్లు భుజానికి తగిలించుకున్నాడు ఆటవీకుడు. నరేష్ తన అమెరికన్ పిస్టల్ను హోల్స్టర్లో ఉంచుకున్నాడు. లలిత రివాల్వర్ను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. అందరూ ముందుకు కదిలారు. అడవి పక్షుల కిలకిలా రావాలు ఆ ప్రదేశాన్నంతటినీ నింపేస్తున్నాయి. చెట్ల మీద అక్కడక్కడ కోతులు కిచకిచమంటూ అటు ఇటు గెంతుతున్నాయి. కాళ్ల కింద పడి ఎండుటాకులు గలగలమని శబ్దాలు చేస్తున్నాయి. ఎండు పొల్లలు టపటపమని విరుగుతున్నాయి. 2 గంటల పాటు వేగంగా నడక కొనసాగించారు వాళ్ళు. సూర్యుడు పడమటి దిక్కుకు దిగిపోతున్నాడు. కొంతసేపు గడవగానే చంద్రుడు మెల్లమెల్లగా ఆకాశంలోకి ఎగబాకడం మొదలుపెట్టాడు. గాలిలో చల్లదనం క్రమంగా పెరగసాగింది. అప్పటికే చాలా దూరం నడిచారు వాళ్ళు. ఇక్కడ ఆగి రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు పొద్దుటే బయలుదేరదాం అంది లలిత నరేష్ వంక చూస్తూ. ఒక్క క్షణం ఆలోచించాడు నరేష్. అరణ్యంలో ప్రయాణించడానికి పగటి కంటే రాత్రిపూటే మంచిది. రాత్రిపూట కొన్ని క్రూర జంతువులు విశ్రాంతి తీసుకోవడంలో మునిగిపోతాయి.
అదే పగలైతే ఆహార సంపాదన కోసం అవి అడవిలో అటు ఇటు తిరుగుతూ తారసపడ్డానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటి బారిన పడకుండా ప్రయాణం చేయాలంటే రాత్రిపూట ప్రయాణం చేయడమే ఎంతో మంచిది. ఏం చేద్దాం అన్నట్టు ఆటవికుడికి సైగ చేశాడు నరేష్. అతడి అభిప్రాయమే ముఖ్యం. ఆగకుండా ప్రయాణం సాగించడమే మంచిదన్న అభిప్రాయాన్ని సైగ ద్వారా వెల్లడించాడు ఆటవికుడు. ఆ అడివంతా అతడికి కొట్టిన పిండి. అందుకే వెంటనే తన నిర్ణయాన్ని చెప్పగలిగాడు. నరేష్ కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించారు. లలిత బాగా అలసిపోయింది. ఒళ్లంతా ఒకటే నొప్పులు, కాళ్ళు పీక్కుపోతున్నాయి. అందుకే ఆమె రెస్ట్ కోరుకుంటోంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా సాగిపోవచ్చని ఆమె ఉద్దేశం. వారి నిర్ణయం ఆమెకి బాధ కలిగించింది. ఒక్కసారిగా నిట్టూర్చిందామె. కానీ తప్పలేదు. అడవిలో ఎదురయ్యే ప్రమాదాలన్నీ వారికి తెలుసు. ఏది మంచో ఏది చెడో వాళ్లే సరిగ్గా నిర్ణయించగలరు. వారి మాట వింటేనే తనకి క్షేమం, వాళ్ళకి క్షేమం. తను ఈ విషయంలో వాళ్లను ఫాలో అవ్వాల్సిందే. ఆ ఆలోచనతో వారికి ఎదురు చెప్పలేకపోయింది. ప్రయాణం కొనసాగింది. ముగ్గురు నడుస్తున్నారు, ఒకళ్ళ వెనక ఒకళ్ళుగా. అర్ధరాత్రి వరకు ప్రయాణం సాగిస్తే ఆ తర్వాత ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకోవచ్చు, లలితతో చెప్పాడు నరేష్. అర్ధరాత్రి వరకు అనేసరికి ఆమె గుండె దడక్కమంది. కానీ తప్పదు. అంగీకారంగా తల ఊపింది. కానీ మనసులో మాత్రం బాధగానే ఉంది. కొంతసేపు ప్రయాణం సాగించిన తర్వాత ఓ చిన్న సెలయేరు కనిపించింది. అది నిండుగా పారుతోంది. ముగ్గురు అక్కడ ఆగారు. లలితకు ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. హాయిగా ఫీల్ అయింది. తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలు తిన్నారు. ఆకలి మీద ఎంతో రుచిగా ఉన్నట్లు అనిపించింది. సెలయేటిలోని మంచినీళ్లు తాగారు. మళ్లీ ప్రయాణం మొదలైంది. అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రయాణం ఏ ప్రమాదం లేకుండా సాగింది. 2 గంటల ప్రాంతంలో వాళ్ళు ముగ్గురు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. శాఖోపశాఖలుగా విస్తరించిన అతి పెద్ద మర్రి చెట్టు అది. ఆకాశాన్నంతా ఆక్రమించుకున్నట్లుంది. విశాలమైన కొమ్మలతో కిందకు దిగిన ఓడలతో ఎంతో ప్రాచీనమైందిగా అనిపిస్తోంది చూసేవారికి. లలిత ఆశ్చర్యంగా చూడసాగింది ఆ మర్రి చెట్టు వంక. అంతకు ముందు అంత పెద్ద చెట్టును ఆమె చూడలేదు. అదే తమకు విశ్రాంతి తీసుకోవడానికి సురక్షితమైన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు ఆ ముగ్గురు. ఆ ప్రాంతమంతా చీకటితో నిండిపోయింది. ఒక పక్క చలి విపరీతంగా ఉంది. మరో పక్క కీచురాళ్లు చేసే రణగొణ ధ్వనులు. లలిత చలికి గజగజ ఉనికిపోసాగింది. మునగ తీసుకుని కూర్చుందామె. ఈ చలిని భరించలేకుండా ఉన్నాను. కాసిని ఎండు పొలాలు పోగు చేసి మంట చేయకూడదు? నరేష్ని అడిగింది లలిత. ఇక చలిని భరించలేక. నరేష్ అందుకు అంగీకరించలేదు. అదంత శ్రేయస్కరమైన విషయం కాదని అతడికి తెలుసు. మంట వేస్తే దాని ఆధారంగా మన ఉనికిని శత్రువులు తేలిగ్గా పసిగట్టేస్తారు, మనల్ని చుట్టుముడతారు. సో మంట చేయడానికి కుదరదు, ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు నరేష్ సీరియస్ గా. చేసేది లేక వారిద్దరితో పాటుగా తను ఒక కొమ్మ మీదకెక్కి మునగ తీసుకుని పడుకుంది లలిత నీరసంగా. నరేష్ ఆటవికుడు కూడా చెరొక కొమ్మ మీదకి చేరి పడుకున్నారు. అప్పటికి సమయం 3 గంటలయింది. నరేష్ కర్ణేంద్రియాలు మాత్రం జాగృతంగానే ఉన్నాయి. చీమ చిటుకుమన్న తేలిగ్గా పసిగట్టగల గట్టి దిట్టతడు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడేమో ఆటవికుడు గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. రాను రాను ఆ గురక తీవ్రస్థాయికి చేరుకుంది. నరేష్ విసుగ్గా అతడి వైపుకు చూశాడు. లలిత నిద్రపట్టక అటు నుండిటు ఇటు నుండటు ఒత్తిగిలసాగింది. ఎక్కడో దూరంగా అడవికోడి కూసింది. తెలతెలవారుతోంది అనడానికి సంకేతం అది. అప్పటికి గాని నరేష్ లలితలకు నిద్రపట్టలేదు. ఎంతసేపటి తర్వాతో సూర్యుడి కిరణాలు కళ్ళ మీద పడ్డంతో మెలకు వచ్చింది నరేష్కి. బద్ధకంగా ఆవులిస్తూ లేచాడు. అప్పటికే బారెడు పొద్దెక్కింది. సూర్యుడు ఆకాశంలోకి ఎగబాకడం మొదలుపెట్టి కనీసం 2-3 గంటలైనా అయి ఉంటుంది. చెట్ల ఆకుల మధ్య నుండి కిరణాలు దూసుకొచ్చి మొహం మీద పడుతున్నాయి. మెల్లమెల్లగా కళ్ళు విప్పి చూశాడు నరేష్. ఒక్కసారిగా అతడి మస్తిష్కం ఆశ్చర్యంతో నిండిపోయింది. లలిత, ఆటవికుడు ఇద్దరూ కనిపించలేదు. టక్ టక్ గుర్రపుడెక్కల చప్పుడు ప్రతిధ్వనిస్తోందా అడవి ప్రాంతంలో. ఆ చప్పుడు తప్పించి వేరే చప్పుళ్లేవీ వినిపించడం లేదు. వాట్ జానీబాయ్, అలసటగా ఉందా? గుర్రాన్ని ప్రశ్నించాడు వాసు స్వారీ చేస్తూ. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది జానీ. పోను పోను అరణ్యం మరింత కేకారణ్యమైంది. చెట్లు, పుట్టలు, పొదలు, తీగలతో ఆ ప్రాంతమంతా దట్టంగా ఉంది. చెట్లను, పుట్టలను దాటుతూ జానీ వేగంగా పరిగెడుతోంది. 1 గంట సేపు సాగింది వాళ్ల ప్రయాణం. అప్పుడు గుర్రాన్నాపి కిందకి దిగాడు వాసు. ఎండ మండిపోతోంది. అప్పటికి వాసు ఆ దండకారణ్యంలోకి ప్రవేశించి 3 వారాలు దాటిపోతున్నాయి. జానీ ఒంటి గాయాలు పూర్తిగా మానిపోయి ఆరోగ్యంగా తయారైంది. ప్రతిరోజు రాత్రనక పగలనక అన్వేషిస్తూనే ఉన్నాడు.
తోడుగా జానీ ఉండడాన ఒంటరితనం అనిపించడం లేదు. కానీ ప్రయత్నం ఫలించకపోవడంతో విపరీతమైన విసుగుదల ఏర్పడుతోంది వాసుకి. చెట్టు నీడన లంచ్ తీసుకుని విశ్రాంతిగా కాసేపు నడుం వాల్చాడు. మేత కోసం వెతుక్కుంటూ అవతలకు వెళ్ళిపోయింది జానీ. అలా ఎంతసేపు నిద్రపోయాడో అతడికే తెలీదు. ఒళ్ళంతా అలసిపోయి ఉండడానికి గాఢంగా నిద్రపట్టింది. ఒక్కసారిగా అతి బిగ్గరగా జానీ సకిలింపు వినపడ్డంతో ఉలిక్కిపడి మేలుకొన్నాడు. కళ్ళు నులుముకుని ఎదరకు చూశాడు. అంతే, ఒక్కసారిగా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎదురుగా సన్నటి పొల్లల్లాంటి ఈటెలు పట్టుకుని నులుచునున్న మరుగుజ్జులు దర్శనమిచ్చారు అతడి కళ్లకు. వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. క్షణకాలం పాటు ఏం చెయ్యాలో పాలుపోలేదు నరేష్కి. తన సహచరులిద్దరూ మాయమైపోయారు మంత్రం వేసినట్టుగా. రాత్రి ఇద్దరూ తనతో పాటు చెట్టు కొమ్మల మీద పడుకున్నారు. చాలాసేపటి వరకు నిద్ర రాక లలిత కూడా తనలాగే అవస్థపడ్డం అతడికి గుర్తుంది. అప్పటికే ఆటవీకుడు గుర్రు పెట్టి నిద్రపోయాడు. తెల్లవారుతుండగా కంటి మీదకి కునుకొచ్చింది తనకు. నిద్రలేచి చూసేసరికి ఇద్దరూ లేరు. ఏమై ఉంటారు? ఎటుపోయి ఉంటారు? ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తూ నరేష్ బుర్రంతా వేడెక్కిపోయింది. చెంగున కొమ్మ మీద నుండి కిందకు దూకాడు. చెట్టు కొమ్మకు వేలాడదీయబడిన నారసంచి అలాగే ఉంది. దానితో పాటు తన కిట్ బ్యాగు, లలిత హ్యాండ్ బ్యాగ్ కూడా సురక్షితంగానే ఉన్నాయి. ఆటవికుడి విల్లు, అంబుల పొది మాత్రం కనపడడం లేదు. ఆలోచనలతో నరేష్ మస్తిష్కం తేనెతుట్టలా తయారైంది. కిట్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుని లలిత హ్యాండ్ బ్యాగులోని రివాల్వర్ని బొడ్లో దోపుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి తన సహచరుల కోసం గాలించడం ప్రారంభించాడు. చెట్లు, పుట్టలు, పొదలు గాలిస్తూ ముందుకు నడిచాడు. ఎంత వెతికినా వారిద్దరి జాడ కనిపించలేదు. నరేష్ మస్తిష్కం తీవ్రంగా ఆలోచించసాగింది. కొంపదీసి ఆ ఆటవికుడు దురుద్దేశంతో లలితను ఎత్తుకుపోయాడా? ఇటువంటి ఆలోచనలు అతడి మనసును కలిచివేశాయి కాసేపు. అంతలోనే అటువంటిది జరిగే అవకాశం లేదని అతడి అంతరాత్మ ప్రబోధించింది. ఆటవికులు నాగరికుల కంటే ఎన్నో రెట్లు నీతిమంతులు. వాళ్ళకి వ్యవస్థలు లేకపోవచ్చు, మత్తు పానీయాలు సేవిస్తే ఒళ్ళు మరిచిపోవచ్చు. కానీ ఇష్టపడని స్త్రీతో వాళ్ళు బలవంతంగా లైంగికానందం పొందడానికి ప్రయత్నించరు. ఇష్టపడిన పడతితోనే ఆనందిస్తారు. ఈ విషయంలో ఆటవీకుణ్ణి అనుమానించవలసిన అవసరమే లేదని నిర్ణయానికి వచ్చాడు నరేష్. ఆలోచిస్తూనే ముందుకు సాగిపోతున్నాడు. కళ్ళు, చెవులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. ఎటువంటి చిన్న శబ్దాన్నైనా గ్రహించడానికి అతడి కర్ణేంద్రియాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ దృశ్యాన్ని గమనించకుండా విడవడం లేదు అతడి నేత్రాలు. అయితే ఎక్కడా అతడి సహచరుల జాడ కనిపించలేదు. అతడలా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. క్రమంగా తన సహచరులు కనిపిస్తారనే ఆశ అతడిలో సన్నగిలసాగింది. అయినా మానవ ప్రయత్నంగా గాలింపు మానలేదు. సరిగ్గా అదే సమయంలో అతడి కాలి కింద ఏదో పొల్లముక్కపడి పుటుకుమని విరిగింది. చటుకున్న దానివైపు దృష్టి సారించాడు. అది ఆటవీకుడి విషపూరిత బాణం. దాని మొనకు రక్తం అంటుకునుంది. అంటే ఎవరో శత్రువులను ఆటవీకుడు తన బాణంతో ఎదుర్కొని చంపాడని తెలుస్తోంది. అక్కడెక్కడ ఆ చచ్చిన మనిషి శవం కనిపించలేదు. మరింత శ్రద్ధగా చుట్టుపక్కల వెతకసాగాడు నరేష్. సరిగ్గా అదే క్షణంలో దూరంగా పొదల్లో నుండి నక్క ఓళ వినిపించింది. ఆ దిక్కుగా పరిగెత్తాడు నరేష్. రివాల్వర్ని బయటికి లాగి చేత్తో స్టిఫ్గా పట్టుకున్నాడు. మెల్లగా పొదల్ని సమీపించి కళ్ళు పెద్దవి చేసి లోపలకు చూశాడు. పొదల్లో ఏదో శవాన్ని పీకు తింటోంది నక్క అతి భయానకంగా. పొదల వైపు గురిపెట్టి రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు నరేష్. ఢామ్! భయంకరమైన శబ్దంతో రిలీజ్ అయ్యి పొదల్లోకి దూసుకుపోయింది బుల్లెట్. పొదల్లో నుండి చెంగున బయటికి దూకి కాలికి బుద్ధి చెప్పింది నక్క. పొదలను సమీపించి లోపలికి తుంగి చూశాడు నరేష్. అంతే, ఒక్కసారిగా అతడి మస్తిష్కం మొద్దుబారిపోయింది. చటుక్కున తల వెనక్కి తిప్పాడు వాసు. వెనకగా మరికొంతమంది మరుగుజ్జులు నిలబడున్నారు. వాళ్ల చేతుల్లో చిన్న చిన్న బాణాలున్నాయి. వాళ్ళందరి దృష్టి అతడి మీదే ఉంది. అతడి ప్రతి కదలికను వాళ్ళు జాగ్రత్తగా గమనించసాగారు. అయితే అతడి చేతికి రివాల్వర్ బట్ట తగలకముందే ఒక ఈనెపుట్లలాంటి బాణం అతడి చేతి మీద నాటుకుంది. బాధతో చేతిని వెనక్కి లాక్కున్నాడు. రే ఫూల్, వాళ్ళు ఎవరనుకున్నావు? గురుడు నరేష్ చెప్పిన మాటలు గుర్తులేవా? వాళ్లే పిగ్మీలను పోలిన మరుగుజ్జు మనుషులు అంటూ హెచ్చరించింది అతడి అంతరాత్మ సున్నితంగా. వాళ్ళని గురించి అప్పుడు గుర్తొచ్చింది వాసుకి. ఆ మరుగుజ్జు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాసు. దండకారణ్యంలోని ఆటవీకులందరిలో మహాభయంకరమైన అనాగరిక జాతి ఆ మరుగుజ్జు జాతి. వాళ్ళకి పంటలు పండించడం తెలీదు. వేట ఒకటే వాళ్ళకి తెలిసింది. అదే వాళ్ళ జీవనాధారం. మనుషులను కూడా వాళ్ళు పీకు తింటారని చెప్పుకుంటారు. వాళ్ళు విషపూరిత బాణాలు ధరించి వేటాడతారు. వాళ్లతో విరోధం చాలా ప్రమాదకరం. నరేష్ మాటలు వాసు చెవుల్లో మారుమ్రోగాయి.
వెంటనే వాసు ముఖం మీద చిరునవ్వు వచ్చింది. రెండు చేతులు పైకెత్తి లొంగిపోయినట్లుగా వారికి సూచించాడు. మరుగుజ్జులు సంతోషంతో గంతులు వేయసాగారు. అయినా వారిలో ఏమాత్రం ఏమరపాటు లేదు. వారి దృష్టంతా వాసు మీదే ఉంది. అదే సమయంలో మరికొంతమంది మరుగుజ్జులు జానీని కొన్ని రకాల లతలతో బంధించి అక్కడికి తీసుకొచ్చారు. వాసుని లేవమన్నట్టుగా సైగ చేశాడొక మరుగుజ్జు. చేసేది లేక లేచి నిలబడి గుర్రం దగ్గరకు నడిచాడు వాసు. ప్రమాదం ఏ క్షణాన విరుచుకు పడుతుందోనని భయపడసాగాడతడు. ఆటవీకుడి శవం ఆ పొదల్లో హీనాతిహీనమైన స్థితిలో పడుంది. శవం చుట్టూ రక్తం కారి ఎర్రగా మడుగు కట్టింది. ఉదర భాగమంతా నక్క పీక్కు తినడం వలన ప్రేగులు బయటకొచ్చాయి. కళ్ళు తెరిచే ఉన్నాయి. ముఖం మీద ఈగలు రాజ్యం చేస్తున్నాయి. నక్క పారిపోగానే పక్కనున్న చెట్ల మీద నుండి రెండు కాకులు ఎగురుకుంటూ వచ్చి శవం మీద వాలాయి. ముక్కులతో కళేబరాన్ని పొడుస్తూ విందు ఆరగించసాగాయి. ఆ దృశ్యం చూస్తూనే నరేష్కు కడుపులో దేవినట్లయింది. మనసంతా బాధతో నిండిపోయింది. తమకి రక్షణగా వచ్చిన ఆటవీకుడు నికృష్టపు చావు చావడం అతడికి ఎంతో వ్యధ కలిగించింది. శవాన్ని పొడుస్తున్న కాకుల్ని తోలేశాడు. అవి భయం భయంగా ఎగిరి దాపులనే ఉన్న ఒక చెట్టు మీద వాలాయి. మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే విందు ఆరగించవచ్చునన్న ఆశతో అవి ఆ ప్రాంతాల్లోనే ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి, ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకు ఎగరసాగాయి. పొలుగులో ఉన్న పొడుగాటి కొమ్మతో నేలను తవ్వడం ప్రారంభించాడు నరేష్. కొమ్మతో తవ్వుతూ చేతులతో మట్టి ఎత్తిపోస్తూ దాదాపు గంటన్నర శ్రమించాడు. మనిషి పట్టేంత గొయ్యి తయారైంది. శవాన్ని గోతిలో పడుకోబెట్టి పూడ్చేశాడు. ఆ కార్యక్రమం పూర్తి కావడానికి 2 గంటల పైనే పట్టింది. దగ్గరలో ఉన్న ఓ చిన్న సెలయేటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మళ్లీ ప్రయాణం కొనసాగించాడు. లలిత ఏమైంది? ఆమెను ఎవరైనా ఎత్తుకుపోయారా? లేక ఆమె తనకు తానుగా ఎక్కడికైనా వెళ్ళిందా? ఆలోచించాడు కాసేపు. ఆమె తనంత తానుగా వెళ్ళుంటే హ్యాండ్ బ్యాగ్ని, దానిలోని రివాల్వర్ని వెంట తీసుకుపోయి ఉండేది. అలా జరగలేదు కనుక ఆమెను ఎవరో ఎత్తుకుపోయి ఉండాలి. ఆమెను ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు? దేనికి? ఆలోచనలతో సతమతమవుతూనే ముందుకు నడుస్తున్నాడు నరేష్. ఎంతసేపు అలా గడిచిందో తెలియదు అతడికి. ఒక్కసారిగా ఉలిక్కిపడి టక్కున ఆగిపోయాడు. ఎదురుగా ఉన్న పొదలు గలగలా శబ్దం చేస్తూ కదిలాయి. ఆ పొదల వైపు తీక్షణంగా చూస్తూ మెల్లగా ఒక్కడుగు ముందుకు వేశాడు. అంతే, నెత్తిమీద పెద్ద సమ్మెటతో కొట్టినంత దెబ్బ పడింది. వాసు ముందు నడుస్తున్నాడు. అతడి వెనకగా కొందరు, కుడి ఎడమ పక్కల మరికొందరు మరుగుజ్జులు నడుస్తున్నారు. వాళ్ల వెనక ఇంకొందరు మరుగుజ్జులు జానీని తీసుకొస్తున్నారు. జానీ కదలడానికి మొరాయిస్తోంది. చేతుల్లోని ఈటెలతో దాన్ని పొడుస్తూ బలవంతంగా దాన్ని నడిపించసాగారు వాళ్ళు. నోరులేని ఆ మూగజీవాన్ని ఆ మరుగుజ్జులు ఈటెలతో పొడిచి హింసిస్తుంటే వాసు మనసు బాధతో నిండిపోయింది. వాళ్ళని చిత్తుచిత్తుగా తన్ని వాళ్ల బారి నుండి జానీని రక్షించాలన్న బలమైన కోరిక అతడి మనసులో రేకెత్తింది. అయితే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన ఆటవికలో గుర్తొచ్చి ఆ కోరికను మనసులోనే బలవంతంగా అణుచుకున్నాడు. అదను చూసి వాళ్ల బారి నుండి తప్పించుకోవడం కంటే వేరే గత్యంతరం లేదు. మాట్లాడకుండా ఆ మరుగుజ్జులను అనుసరించసాగాడు వాసు. మరుగుజ్జులు నివసించే ప్రాంతానికి చేరుకునేసరికి దాదాపు చీకటి పడింది. ఆ ప్రాంతాన్నంతటినీ జాగ్రత్తగా గమనించసాగాడు వాసు. దాదాపుగా 100 కుటుంబాలు నివసిస్తున్నాయి ఆ ప్రాంతంలో. చిన్న చిన్న గుడిసెలు వాళ్ల నివాసాలు. ఆ మరుగుజ్జులందరికీ పెద్ద ఓ 70 ఏళ్ల వయోవృద్ధుడు. పొట్టిగా నల్లగా ఉన్నాడు. పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలతో, బాన పొట్టతో, ముడతలు పడ్డ చర్మంతో, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులతో చూడ్డానికి ఎంతో వికృతంగా ఉన్నాడా ముసలి ఒగ్గు. అతడి ముఖంలో క్రూరత్వం కరుడుగట్టుకుని కనిపిస్తోంది. గుడిసె ముందు హుందాగా నిల్చునున్నాడు. మరుగుజ్జులు వాసును అతడి ముందు నిలబెట్టారు. జానీని ఒక చెట్టుకు కట్టేశారు. మరుగుజ్జుల పెద్ద చకచకా తన అనుచరులకి ఏవో ఆదేశాలు జారీ చేశాడు. వాళ్ళు వాసుని తీసుకుపోయి ఒక గుడిసెలో బంధించారు. గుడిసె తలుపు మూసి గుడిసె చుట్టూ కాపలాగా నిల్చున్నారు కొందరు మరుగుజ్జులు. వారితో చెలగాటం ప్రాణాంతకమని వాసుకు తెలుసు. వాళ్ళు తననిక ప్రాణాలతో వదులుతారన్న నమ్మకం లేదతడికి.